ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష్కుని సంప్రదింపులు కేవలం ₹1కే. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కోపతాపాలను ఎవరి మీద ప్రయోగించకండి. ఇప్పటిదాకా మీరు అనుభవిస్తున్న ఆనందదాయకమైన బాంధవ్యాలను పాడు చేయకుండా ఉండేందుకు మీ అంతటి మీరు మీ ఎమోషన్స్ను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం మీ కంటికి పెద్ద సమస్యగా కనిపించే సంఘటన ఏదైనా సరే కాలక్రమేణా ఎంతో స్వల్పంగా అనిపిస్తుంది. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకులు వేస్తూ ఉంటుంది. మీరు మీ భాగస్వామి వద్ద నుండి ఒక ఉత్తేజకరమైన సందేశాన్ని అందుకుంటారు కాబట్టి వారిని తొందరలో కలవాలనే ఆతృత మీలో మొదలవుతుంది. మీరిద్దరూ కలిసి కాలక్షేపం చేయడానికి వీలుగా కాస్త టైంను దొరకబుచ్చుకోండి. మీ జీవితంలో ఎదురవుతూ ఉండే చిక్కులను బాధలను కాసేపు ప్రక్కన పెట్టి ఈనాటి మీ భాగస్వామితో గడిపిన మధుర క్షణాలు, మీరు పరస్పరం మార్చుకున్న మధుర భావాలు ప్రేమపూరితమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి ఉపకరిస్తాయి. మేషరాశి కెరియర్. మీరు గనక సొంతంగా ఒక కంపెనీని నడుపుతున్నట్లయితే, ముఖ్యంగా ఒక చిన్న తరహా వ్యాపారం అయితే, ఈరోజు సిబ్బంది సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అవి ఉద్యోగుల మధ్య విభేదాలు కావచ్చు, లేక సిబ్బందిని అలాగే ఉంచుకోవడానికి సంబంధించిన సమస్య కావచ్చు. చాలా భాగం ఈ సమస్యల పరిష్కారం చేయడంలోనే గడిచిపోవచ్చు మీ టైం అంతా. మేషరాశి ఫైనాన్స్. మీరు కనుక ఇంజనీర్ అయినట్లయితే మీ ఆర్థిక వనరులకు ఈరోజు అమోఘమైన రోజు. ఒక పెద్ద కంపెనీ నుండి ఆకర్షణీయమైన ఆఫర్ ఒకటి రావచ్చు మీకు. ఈరోజు జాతీయంగా కానీ లేక అంతర్జాతీయమైన కంపెనీ నుండి మీ అపాయింట్మెంట్ చాలా లాభసాటి అనే ప్యాకేజ్తో వస్తున్నట్లు మీరు గమనిస్తారు. ఇటువంటి అవకాశంపై మీరెంతో కుతూహలంగా ఉంటారు. మేషరాశి హెల్త్. జాగింగ్ మరియు బరువులను ఎత్తడం వంటి వ్యాయామాలతో మీ ఆసక్తి తగ్గిపోవడంతో వివిధ రకాలైన ఇతర వ్యాయామాల పద్ధతులు మీ మనస్సులో మెదులుతూ ఉంటాయి. ఈత కొట్టడమో, ఆటలాడటమో లేక స్నేహితులతో గేమ్స్ ఆడటమో ఎందుకు ప్రయత్నించకూడదు మీరు? ఇది ఎంతో కొంత ఆసక్తికరంగాను సరదాగాను సోషల్గాను ఉన్నట్లు మీకు అనిపిస్తే మీరు అనుకున్న వాటికంటే ఎక్కువ వ్యాయామాలతో పాల్గొనగలరు. వృషభ రాశి ఓవర్వ్యూ. ప్రస్తుతం మీరు మీ కుటుంబంలో కొద్దిగా చెడిన సంబంధాలతో మీరు కూడా పాలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో పరిస్థితులు సజావుగా లేవు అనిపిస్తే, వాటిని గురించి ఎంత మాట్లాడినా ఉపయోగం లేదనిపిస్తే వాళ్ళకి కాస్త టైంను ఓర్పును ఇవ్వండి. అది మంచిది. అప్పుడు వారందరూ సంతోషంతో వీటినన్నింటినీ మర్చిపోతారు. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు తన సాహచర్యంతో మీలో అమితానందాన్ని కలిగించే ఒక వ్యక్తిని కలుసుకోవచ్చు మీరు. ఇతని మంచి మనసు, దయార్ద్ర హృదయంతో ఉండే ప్రవర్తన అతని వైపు మిమ్మల్ని ఆకర్షించడమే కాదు, అతనితో అతి దగ్గరగా ఉండే బాంధవ్యాన్ని, స్నేహాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని కోరుకునేట్టు చేస్తుంది. తొందరలోనే ఇది ఒక ప్రణయభరితమైన వ్యవహారంగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మార్గంలో మీరు ముందుకు సాగిపోయే ముందు అన్ని పూర్వాపరాలను జాగ్రత్తగా పరిశీలించండి. వృషభ రాశి కెరియర్. ఈరోజు మీరు మీ బాధ్యతలపైన, మీ లక్ష్యాలపైన బాగా ఫోకస్ చేయబడి ఉంటారు. కొద్ది రోజుల పాటు మీరు మీ దృష్టిని మరల్చలేనంత ఏకాగ్రత ఉన్నప్పటికీ ఈరోజు మీరు మాత్రం మీ పనులన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని వాటి మీదే మీ దృష్టిని పెడతారు. కొంతకాలం నుండి మీ దృష్టి పడనటువంటి కొన్ని ప్రాజెక్టులపై దృష్టిని పెట్టి ఈనాడు వాటిని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. ఉత్పాదకతతో కూడి ఉన్నటువంటి ఈ అనువైన టైంను ఉపయోగించండి లాభదాయకంగా. వృషభ రాశి ఫైనాన్స్. వ్యాపారంలో కొత్త ఐడియాలకు వెనువెంటనే ప్రతిస్పందించడానికి, మీ తెలివితేటలను ఉపయోగించడానికి ఇదే మంచి టైము. ఆర్థిక విజయాన్ని సాధించాలంటే మీ తరపు నుండి గట్టి కృషి, శ్రమ అవసరం. వ్యాపారంలో నిలదొక్కుకోవటానికి కీలకమైన అంశం కేవలం కష్టపడి పనిచేయడం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. అప్పుడప్పుడు మీకు అదృష్టకరమైన అవకాశాలు తగులుతూ ఉండవచ్చు, కానీ దీనికంటే ఎక్కువగా మీరు పనికి అంకితమై ఉండే స్వభావం ఒక్కటే మీ ఆర్థిక ఆశయాలను అందుకునేలాగా చేయగలదు దీర్ఘకాలంలో. వృషభ రాశి హెల్త్. ఈరోజు మీ కుటుంబ సభ్యులు బాగానే ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వారిని పరిశీలించండి. ఈ విషయంలో వాళ్ళు ఏవో కొన్ని నొప్పులను, బాధలను లేక అనారోగ్యాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. అలాగే కాస్త ధైర్యం, ధీమా ఇచ్చేవాళ్ళు కావాలి వాళ్ళకి. వారిని చిన్న వాకింగ్కి తీసుకెళ్ళండి. ఒక చిన్న వ్యాయామం లాగా కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి కూడా వాళ్ళందరూ హాయిగా ఉంటారు. మీరు కూడా ఈ సందర్భంలో చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. మీ టైంను వాళ్ళ ఆరోగ్యాన్ని చెక్ చేయడానికి వెచ్చించినందుకు ఈరోజు. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ స్నేహితుని వద్ద నుండి మీరు ఒక బహుమతిని అందుకుంటారు. అది మీరు కొంతకాలంగా కొనాలనుకుంటున్నదే
లేకపోతే దానిని పొందాలన్న కోరికను వెల్లడి చేసి ఉండవచ్చు. దీనికి బదులుగా మీ కృతజ్ఞతను అతను చేసిన ఈ మంచి పనికి వెంటనే వినయంగా తెలియచేయండి. అతని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు ఒంటరిగా ఉండేవారు ఎవరితోనో ఒకరితో మొదటిసారిగా డేటింగ్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీరు ఈ మధ్య కలిసిన వారితో కావచ్చు, లేకపోతే ఒక చిరకాలపు మిత్రుడు మిమ్మల్ని డేటింగ్కి రమ్మని ఆహ్వానించినటువంటి వాడు కావచ్చు. ఏమైనప్పటికీ బోలెడన్ని వ్యక్తిగత విషయాలను మీరు పంచుకునే అవకాశం వచ్చి ఒకరికొకరు ఇంకా దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. దగ్గరలోనే మీరు కాస్త గాలిలో తేలిపోతున్నట్లు, భూమి మీద మీ కాళ్ళు ఆనడం లేనట్లు ఫీల్ అవుతారు. మిథున రాశి కెరియర్. ఉద్యోగ విషయంలో ఈ మధ్య మీరేమైనా శుభవార్తలు విన్నారా? లేకపోతే మీ కళ్ళను చెవులను తెరుచుకొని ఎదురు చూడండి. ఎందుకంటే మీరు కష్టించి పనిచేసినందుకు అది మీ జీతంలో పెంపుదల లేక ప్రమోషన్ అయి ఉండవచ్చు. ఈరోజు విద్యార్థులు తమ చదువులలో విజయాన్ని కొనసాగిస్తున్నట్లు గమనించవచ్చు. అలాగే వారు పుస్తకాలపైనే ఫోకస్ చేస్తూ ఉండాలి. విదేశాల నుండి శుభవార్తను ఎదురు చూస్తూ ఉండేవారు దానిని అందుకోవచ్చు మీరు ఆశిస్తున్నట్లుగానే. మిథున రాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో మీరు పెట్టే ఆర్థిక పెట్టుబడులు చాలా ఫలప్రదమవుతాయి. అయితే మీరు ఈ విధంగా ముందడుగు వేసే ముందు మీ ముందున్న అవకాశాలను పరిశీలించడానికి కాదు, స్వల్పకాలిక లాభాల వైపు ఆసక్తిని చూపే కంటే మొత్తం మీద పెట్టుబడులు పెట్టడంపై వ్యూహాత్మకమైన ఆలోచన చేయండి. ప్రస్తుతం మీరు ఒక బలమైన పునాదిని వేసుకోవటం చాలా ముఖ్యం. మిథున రాశి హెల్త్. ఈ రోజు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు అన్ని విధాల క్లీనింగ్లను చేయించుకోవలసిన రోజు. ఇందులో కొన్ని అంటే రెగ్యులర్గా చేసే దంతాలను శుభ్రం చేయించుకోవటం కాస్త వెనుకబడి ఉన్నట్లుంది గత కొద్ది కాలంగా. ఈరోజు ముందు జాగ్రత్తగా మీరు చేపట్టే చర్యలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మంచి భవిష్యత్తు కోసం ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఒక సమస్యతో మీరు సతమతమవుతూ ఉండగా దానిని పరిష్కరించడానికి కలిగిన ఒక వ్యక్తి ఎవరో ఒకరి వద్ద నుండి ఆపన్న హస్తం మిమ్మల్ని ఆదుకుంటుంది. మీ లాభం కోసం ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి భయపడకండి. ఇటువంటి అవకాశం తనంతట తానుగా మీ ముందుకు వచ్చింది. కర్కాటక రాశి రొమాన్స్. మీ జీవితంలో కాస్త ఉత్తేజపరిచే దానికోసం చూస్తున్నారు మీరు. బహుశా వీలైతే ప్రస్తుతం ఉండే బాంధవ్యానికి వెలుపల నుండి మీ భాగస్వామిని బాధ పెట్టే పనులేవి చేయకండి. ఎటువంటిదైనా సరే తర్వాత మళ్ళీ మీరే విచారించవలసి వస్తుంది. విశృంఖలత్వంతో ప్రవర్తించడం సరదాగానే ఉండొచ్చు, కానీ అది ప్రమాదకరమైనటువంటిది. అలాగే దాని తీవ్ర పరిణామాలను ఎదుర్కొనడానికి మీరు సిద్ధపడి ఉండాలి. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు అనేక అవకాశాలు మీకు అందవచ్చు. అయితే వాటిని అందుకోవడానికి మీరు ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఈరోజు మీరు హాయిగా ఫీల్ అవుతూ ఉండవచ్చు, తీరుబడిగా కూర్చొని. అలాగే ఆదర్శవంతమైన మీ ఉద్యోగాన్ని గురించి పగటి కలలు కంటూ రాబోయే 10 సంవత్సరాలలో మీరు ఎక్కడ ఉండాలో అని నిర్ణయించుకుంటూ మీరు ఊహించగలిగినంత వరకు ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోండి. మీరు సుఖప్రదమైన జీవితాన్ని గడపడం గురించి ఊహించుకుంటూ మీ విజయ పదంలో ఇది ఒక గొప్ప ప్రారంభం కావచ్చు. కర్కాటక రాశి ఫైనాన్స్. ఆర్థిక ప్రపంచంలో మీకు వస్తున్న నష్టాలను ఈరోజు బాగా తగ్గించుకోవాలి. మీరు ఈరోజు అత్యధికంగా రిస్క్ ఉండే పెట్టుబడులను పెట్టకండి, లేకపోతే మీ నష్టాలు ఇంకా పెరిగిపోతున్నట్లు గమనిస్తారు. మీరు కొన్ని ఆర్థిక విషయాలను చక్కబెట్టుకోవటం ఈవేళ తప్పదు మీకు. అందుచేత ఈ రోజు పెట్టుబడులపై మీరు తీసుకునే నిర్ణయాలలో చాలా పరిమితంగా ఉండాలి. మీరు కాలం తొందరలోనే గడిచిపోతుంది. కర్కాటక రాశి హెల్త్. ఒత్తిడి స్థాయిని ఈరోజు క్రింది స్థాయిలోనే ఉండేటట్లు ప్రయత్నించండి. ఏవో కొన్ని ఒత్తిళ్ల వల్ల మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీ కోపాన్ని ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోవాలి మీరు తప్పకుండా. కారణం ఏదైనా సరే మీరు మీ యొక్క సమతౌల్యాన్ని పాటించడానికి, మీ మనసును ఉన్నత స్థాయిలో ఉంచుకోవడానికి ఓర్పు, సహనం ఈరోజు మీకు కీలకమైన అంశాలు. గడ్డం పైకెత్తుకునే ఉండండి హుందాగా. సింహరాశి ఓవర్వ్యూ. పోగొట్టుకున్న స్నేహాన్ని తిరిగి పొందే రోజుది. అయితే అది జరగాలంటే చొరవ, జాగ్రత్త తీసుకోవలసింది మీరే. నిశ్చలమైన మనసుతో ఉండటం వల్ల మీరు అధిక లాభాన్ని పొందుతారు. ఈ వ్యక్తి కలిసినప్పుడు తిరిగి పదిలపరుచుకునే స్నేహం మీ జీవితంలో కొంత ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీరు ప్రేమించే వ్యక్తితో కాలక్షేపం చేయటం అన్నిటికంటే ముఖ్యమైన అంశం. మీకు వేరే ఇతర ఒత్తిడులు ఏమైనా ఉండనివ్వండి మీ పైన. మీ సుఖ సంతోషాలకు మీ భాగస్వామి ఇప్పుడు మీకు ఒక బలమైన ఆధారం. కాబట్టి మీకు బాగా తెలుసు, అనురాగాలు ఊరికే వాటంతటవే అభివృద్ధిని పొందవు. వాటిని మనం పెంచి పోషించుకోవాలని. ఈరోజు మీ భాగస్వామికి మీరే ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని ఫీల్ అయ్యేటట్లు చేయండి. సింహరాశి కెరియర్.
ఈ రోజు మీరు వ్యాపార భాగస్వామ్యం గురించిన విషయం చర్చించడంలో జాగ్రత్తగా మెలకువగా ఉండండి. ప్రారంభంలో ఈ భాగస్వామ్యం చాలా ప్రోత్సాహకరంగానే కనిపిస్తుంది, కానీ కాలక్రమాన ఈ సంబంధాలు పాడైపోవచ్చు. ప్రస్తుత తరుణంలో ఏ విధమైన అఫీషియల్ డాక్యుమెంట్ పైన కూడా సంతకం పెట్టబోయే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సింహరాశి ఫైనాన్స్. ఏ కొత్త వాటిలోనైనా సరే ఈరోజు పెట్టుబడి పెట్టడం చేయకండి. మీరెంతటి ఆర్థిక నిపుణుడైనా సరే గడిచిపోయిన రోజుల కంటే మీ జాతకం మారిపోయినట్లుంది కొద్దిగా. మీరు మీ సొమ్ముని ఎక్కడ పెడుతున్నారు అన్న విషయంపై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుది. సింహరాశి హెల్త్. కంప్యూటర్ మీద అతిగా ఎక్కువ కాలం పనిచేస్తూ ఉండడం వల్ల దాని చెడు ప్రభావం మీ కళ్ళపై ఎలా ఉందో గమనించండి. ఒక క్రమ పద్ధతిలో బ్రేక్నిస్తూ ఉండండి. కళ్ళకు మెడపైన నొప్పి, బాధ కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కాల వ్యవధి ప్రకారం విశ్రాంతి తీసుకుంటూ మీ మణికట్టును, చేతివేళ్ల జాయింట్లను విదిలిస్తూ ఉండండి తరచుగా. కంప్యూటర్ వాడకంలో ఇటువంటి చిన్న చిన్న మరలా వచ్చే సమస్యలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు. ఈ కంప్యూటర్ వాడకంలో అయితే మీ కళ్ళకు అతిగా నొప్పిని, ఒత్తిడిని కలిగి ఉండకుండా చూసుకోవాలి మీరు. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఇంట్లో వాతావరణం చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఉంటుంది. మీ మనసు తీరేంత వరకు ఈ మధ్య మీరు కలుసుకొని కాలక్షేపం చేయడానికి వీలు కలగని స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ కలిసి హాయిగా కాలక్షేపం చేయండి. ఈరోజు అందరినీ తిరిగి కలుసుకునే రోజుగా భావించండి. అలాగే మీ సొంత వారిని కూడా నిర్లక్ష్యం చేయక వారికి సమయం ప్రసాదించండి. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలు విడిపోతున్నట్లు గమనిస్తారు. మీరు ఏమీ చేయలేని అవస్థలో ఉండిపోవచ్చు. పరిస్థితిని బేరీజు వేసి చూడండి. మీరు ఏ దిశగా సాగిపోవాలి అనే దాన్ని మీరు చూడగలుగుతారు. కాస్త దీర్ఘంగా గాలి పీల్చుకొని మీ ఆప్తుల యొక్క కోరికలను, ఆశయాలను మీ స్వంత కోరికలతో సరిదూకగలవేమో చూసుకోండి. సమస్యలు మీరు అనుకునేవంత చెడ్డవి కావు. ఈ పరిస్థితిని తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి మీరు కాస్త టైంని తీసుకొని కాస్త శ్రమను, ఓపికను పాటించాల్సి ఉంటుంది. కన్యా రాశి కెరియర్. మీలో మేనేజ్మెంట్ లేక సంబంధిత కోర్సులను చదువుతున్న వారు ఉన్నట్లయితే మీ పరీక్షా ఫలితాలు ఎలా ఉంటాయో అని కాస్త దిగాలుగా ఉంటారు ఈరోజు. ఏమైనప్పటికీ మీరు దిగులు పడటం అనవసరం. నిరుద్యోగులు తాము కోరుకున్న ఉద్యోగం లభించడంతో విజయులవుతారు. కన్యా రాశి ఫైనాన్స్. మీ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి మీరు ఈ రోజు ఒక ఆర్థిక నిపుణుడి సలహాను తీసుకోవచ్చు. అయితే ఇటువంటి సలహా ఇచ్చే నిపుణుని సరిగ్గా ఎంచుకునేటట్లు చూసుకోండి. ఈ రోజు మీరు తీసుకున్న సలహా మామూలుగా మిమ్మల్ని సరైన మార్గంలోనే నడిపిస్తుందనుకోవచ్చు. మీరు మీ ఆర్థిక విషయాలు సరైన మార్గంలో పడేట్టు చూసుకోండి. కన్యా రాశి హెల్త్. ఈ రోజు మీరు డాక్టర్ వద్దకు వెళ్ళి మొత్తం మీద సంపూర్ణమైన ఆరోగ్యం గురించి జనరల్ చెకప్ చేయించుకోవాల్సిన రోజు. మీరు ఏమాత్రం కూడా అనారోగ్యంతో బాధపడకపోతున్నప్పటికీ కూడా మీ శరీరాలను మంచి కండిషన్లో ఉంచుకోవడానికి ఒక రెగ్యులర్ మెయింటెనెన్స్గా భావించి చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ దంతాలను శుభ్రం చేయించుకోవడానికి దంతవైద్యుడి వద్ద ఈరోజే ఒక అపాయింట్మెంట్ను ఎందుకు తీసుకోకూడదు? ఈ విషయంలో మీరు తీసుకునే ఏ చర్య అయినా సరే భవిష్యత్తులో మీ ఆరోగ్య సమస్యను ఏమీద రాకుండా చేయగలదు. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు ఎవరితోనూ వివాదాల్లోకి దిగకండి, ముఖ్యంగా మీ ఆప్తులు ఎవరితోటి కూడా. మీరు ఎంత రెచ్చగొట్టబడినా సరే ఈ మధ్యకాలంలో సంభవించిన మీ వాదనలను, అలాగే చిరాకును పారద్రోలి అటువంటి సందర్భాలన్నీ ఒక క్షణికోద్రేకభరితమైన కాలంగా మీ పాత్ర కేవలం ఒక ప్రేక్షక పాత్రగా ఉంటే మంచిది. తులారాశి రొమాన్స్. వివాహ ప్రతిపాదనలపై పనిచేస్తున్న వారు ఈరోజు చిక్కుల్లో పడబోతున్నట్టు గ్రహిస్తారు. మీ కుటుంబం కానీ లేక మీకు కాబోయే భాగస్వామి యొక్క కుటుంబం కానీ నిశ్చితార్థానికి అంగీకరించకపోవచ్చు. కాస్త ఓపికతో ఉండండి. ఈరోజు అలాగే ఈ సంబంధ బాంధవ్యంలో మీకు ఆసక్తి ఉన్నట్లయితే మీ కుటుంబానికి, మీ స్నేహితులకు పరిస్థితిని గురించి వివరంగా చెప్పడానికి ఈ టైంను ఉపయోగించుకోండి. తులారాశి కెరియర్. ఉద్యోగాలను మార్చాలనుకునే వారికి ఇది మంచి రోజు. ఈ ఆలోచన కొంతకాలంగా మీ మనసులో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఈ రోజు మీకు అటువంటి అవకాశం ఎదురవుతుంది. అలాగే మీరు కూడా దీనిని వదిలిపెట్టలేరు. ఇక ముందుకు సాగిపోండి, మార్పులను చేయండి. ఎందుకంటే ఈ రోజు మీరు చేపట్టే ఉద్యోగం మిమ్మల్ని విజయ పథంలోకి తీసుకెళ్తుంది కాబట్టి. తులారాశి ఫైనాన్స్. వ్యాపారానికి సంబంధించి అప్పు తీసుకోవడానికి దరఖాస్తు చేయాలని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ రోజు మీరు దరఖాస్తు చేసుకునే రోజు. ఇటువంటి సమయంలో అప్పు కోసం పెట్టుకున్న దరఖాస్తులు విజయాన్ని పొందే అవకాశం ఉంది. అవసరమైన పేపర్లను ఒక చోట పెట్టి అందులో ఉండే ఖాళీలను భర్తీ చేసి ఉంచండి. ఎందుకంటే మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతం చేసుకోవడానికి ఈ రోజు సరైన రోజు కాబట్టి.
తులారాశి హెల్త్. ప్రస్తుత తరుణంలో మీకు ఒక గాయం తగలవచ్చు, అందుచేత పదునైన పనిముట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పదునైన చాకులతో వంటింట్లో పనిచేస్తున్నప్పుడు మీరు గాయాలకు గురి కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట పదునైన మెషినరీ పనిముట్లను వాడటం వలన మీకు గాయాలు కావచ్చు. ఎక్స్ట్రా జాగ్రత్తతో ఉండండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. క్రొత్త స్నేహాలు చేయడానికి ఈరోజు మంచిది మీకు. సత్సంబంధాలు పెంపుకోవడంలో సాంఘికంగా కానీ వృత్తిపరంగా కానీ ఈ మాదిరి సూచనలు ఈరోజు అధికంగానే కనిపిస్తున్నాయి. మీ విషయంలో నెట్వర్కింగు, లాబీయింగు లేకపోతే కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో పాల్గొనటం ఎంతో లాభాల్ని, అదృష్టాన్ని చేకూరుస్తుంది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామిని అపార్థం చేసుకోవచ్చు, ఫలితంగా మానసికంగా గాయపడటం జరుగుతుంది. నలుప్రక్కల మీ భాగస్వామి చెప్పడానికి ప్రయత్నిస్తున్న దానిని శ్రద్ధగా వినండి. అతను మీ మంచిని, శ్రేయస్సునే వారి హృదయపూర్వకంగా కోరుతున్నారు. ఇటువంటి అపార్థం చేసుకోవడం అన్నది ఒక మంచివాడు అనిపించుకునే స్నేహితుని యొక్క జోక్యం వల్ల సంభవించినటువంటిది. మీ స్నేహితుడు చేసిన దాన్ని ఏమీ పట్టించుకోకండి. మీ భాగస్వామిపైనే విశ్వాసం ఉంచండి. వృశ్చిక రాశి కెరియర్. మీరు గనక ఒక క్రొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు అటువంటి శుభవార్తను అందుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. పాత స్నేహితులు మీరు పరిశీలించవలసిన ఉద్యోగ అవకాశం పొందగలిగే ఒక వార్తను మీకు అందించవచ్చు. అటువంటి తరువాత లభించబోయే గొప్ప పొజిషన్ కోసం ప్రతి అవకాశాన్ని పరిశీలించండి. భవిష్యత్తులో మీ ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఈరోజు మీకు ఒక గొప్ప అవకాశం దొరకబోతోంది. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీరు ఆస్తిని ఏమైనా కొనాలని యోచిస్తూ ఉంటే ఈ రోజు మీరు చేయబోయే పెద్ద కొనుగోళ్లను వాయిదా వేయండి. ఎందుకంటే సమీప భవిష్యత్తులో మీ జాతకం మీకు కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. చివరికి మీరు కొత్త ఇంట్లోకి మారాలని ప్రయత్నిస్తున్నా సరే మీరు ఇంకా కొంతకాలం వేచి చూడటం మంచిది. ఈ విషయంలో ఏ ప్రధాన నిర్ణయాలను తీసుకోవాలన్నా కాస్త ఆగితే మంచిది. వృశ్చిక రాశి హెల్త్. ఈ మధ్యకాలంలో మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి ఆహారపు అలవాట్ల మీద ఫోకస్ చేసి ఉండడం వల్ల మీరు ఈరోజు కులాసాగా మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు ఫీల్ అవుతారు. అయితే మీ వ్యాయామాన్ని మాత్రం మరువకండి. మీరు అధిక బరువును పొందకుండా ఉండటానికి మీరు నిర్దేశించుకున్న ఆరోగ్య లక్ష్యాలను సాధించడం కోసం వ్యాయామం తప్పనిసరి. సమీకృత వ్యాయామం లేకుండా మీ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవటం చాలా కష్టం. క్రొత్త ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే మొదలు పెట్టండి. ఈరోజు కాస్త బద్ధకాన్ని వదిలించుకోండి. అలాగే అనారోగ్య హేతువులైన చిరుతిళ్లను తినడం కూడా మానేయండి. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో మీ కుటుంబంలో ఉండే పెద్దలందరితోనూ కాలక్షేపం చేస్తారు. వాళ్ళు చెప్పకపోయినా వారందరూ మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి మానసిక, భౌతిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ధనుర్రాశి రొమాన్స్. ఒకవేళ మీరు ఒంటరిగా ఉండటంతో అలసిపోయినట్లు భావిస్తూ ఉంటే ఈరోజు మీరు కాస్త వెసులుబాటును పొందగలరు. దాని నుండి మీరు మీకున్న ఒక స్నేహాన్ని ప్రేమతో ఆదరించే అంకితమైన భావంతో ఉండే బాంధవ్యంగా మార్చుకోవడంలో విజయం పొందుతారనే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే మీరిద్దరూ కూడా ఒకరి నుండి ఒకరు ఏమి ఆశిస్తున్నారో అన్న విషయంలో ఒకే రీతిలో ఉండేటట్లు చూసుకోండి. మీ ఇద్దరిలో ఎవరి మనసు గాయపడకుండా. ధనుర్రాశి కెరియర్. అంతగా శ్రమ పడకుండా ఈరోజు ప్రతి వారి హృదయంలో మీరు ప్రత్యేకమైన మీ ముద్రను వేసుకుంటారు. స్పష్టంగా అదృష్టం మీ వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం మీరు పనిచేసే చోట మీరు చక్కగా అభినందించబడతారు. అలాగే ప్రతి పని కూడా అంతగా ప్రయత్నించకుండానే మీరు చక్కగా చేయగలుగుతున్నట్లు గమనిస్తారు. కంగ్రాచులేషన్స్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. ధనుర్రాశి ఫైనాన్స్. ఈరోజు ఒక మంచి పనికి మీరు విరాళం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ముందుకు సాగిపోండి. ఇది మీ మనస్సును సంతోషంతో నింపివేస్తుంది. బ్యాంకును కొల్లగొట్టని అవసరం లేకుండా ప్రస్తుత సమయంలో రాబడి బాగానే ఉంటుంది మీకు. అయితే అవసరంలో ఉన్న వారిని ఆదుకోవటానికి, సహాయపడటానికి కూడా ఇది మంచి టైమే. ధనుర్రాశి హెల్త్. ఈరోజు మీ ఒత్తిడి స్థాయిలను గురించి తెలుసుకోండి. అలాగే మీ ఆరోగ్యంపై ఇది ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది అన్న విషయం గురించి కూడా, ఒత్తిడికి సంబంధించిన సమస్యలతో మీరు బాధపడుతున్నట్లు మీరు గమనిస్తారు. అంటే జీర్ణావస్థ, దానికి సంబంధించిన సమస్యలు, లేకపోతే తలనొప్పి మొదలైనవి. ఈ మాదిరి ఒత్తిడికి అలవాటు పడి సర్దుకుపోవటం మీరు అలవరుచుకుంటే ఇటువంటి శారీరక రుగ్మతలను మీరు నయం చేయవచ్చు. మీకు వీలైనంత వరకు దీర్ఘంగా గాలిని లోపలికి పీల్చడం, వదలడాన్ని ఉపయోగించండి దీనికోసం. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు మనశ్శాంతి నిండుగా లభిస్తుంది.
మీ యొక్క ప్రశాంతతను నిర్మలంగా నిశ్చలంగా ఉండే చక్కటి వాతావరణాన్ని పాడవకుండా చూసుకోండి. మిమ్మల్ని అనవసరంగా కోపానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు సంబంధం లేని వాటిలో కలుగు చేసుకోవడానికి ఒప్పుకోవద్దు. విశ్రాంతి ఎంతో అవసరమైన విషయాన్ని గుర్తించండి. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక క్రొత్త వ్యక్తిని కలిసే అవకాశాలు బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యక్తి ఒక విదేశీయుడైనా కూడా కావచ్చునేమో. మీరు సింగిల్ పేరెంట్ అయినప్పటికీ కూడా ఈరోజు మీరు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఒకరిని కనుగొన్నట్లు గమనిస్తారు. ఒక సెలబ్రేషన్లో కానీ ఒక సాంఘిక పరమైన సందర్భంలో కానీ ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి వాళ్లతో కలిసిపోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు సూట్ అయిన భాగస్వామి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. మకర రాశి కెరియర్. ఉద్యోగంలో ఈరోజు మీకు స్థానచలనం ఉండవచ్చు. మీరు ప్రస్తుతం పనిచేసే చోట నుండి మారవచ్చు. మీ ఉద్యోగాలను లేదా మీ ఆఫీసును మార్చవచ్చు. మీరు ఇంటి దగ్గరే ఉండి పనిచేస్తూ ఉంటే లేక ఒక స్వయం ఉపాధి కలవారైతే మీరు ఆఫీసును ఈ తరుణంలో మార్చవలసి ఉంటుందని గ్రహిస్తారు. మీ ఆఫీసు సౌకర్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మారే అవకాశాలను ఉపయోగించుకోండి. మకర రాశి ఫైనాన్స్. మీరు కనుక ఒక విద్యార్థి అయినట్లయితే లేక ఒక వయోజనుడై ఉంటే ఈరోజు మీకు కొంత సొమ్ము చేతికి అందుతూ ఉండటంతో చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇది మీరు ఊహించినటువంటిది. ఒక వయసు ముదిరిన మీ బంధువు ఒక ఆయన మీ పట్ల చాలా ఉదారంగా ఉండటంతో మీరు అటువంటి ఉదారతను పొందే అదృష్టవంతులు. ఈ సొమ్మును అందుకోవటానికి మీరు ఈ విధంగా ఇంత ఉదారంగా తీసుకున్న బహుమతిని అందుకున్నందుకు కృతజ్ఞులుగా ఉండండి. మకర రాశి హెల్త్. ఈరోజు మీరు జలుబు దగ్గుకు గురి కావచ్చు. అందుచేత ఇటువంటి వాటిని మీ దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే మీ వ్యక్తిగత శుచి శుభ్రాన్ని గమనిస్తూ ఉండటం, అలాగే మీ చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కుంటూ ఉండడం ఎల్లప్పుడూ. ప్రస్తుతం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న అనారోగ్యాన్ని పారదోలడానికి మీరు విశ్రాంతిని తీసుకోవడమే సరైన పని. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు విదేశాల నుండి అతిథులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే మీ ఇల్లంతా పార్టీ మూడ్లో ఉంటుంది. మీకు ఈరోజు ఎంత పని ఉన్నా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకొని రిలాక్స్ అవుతూ మీ స్నేహితులు తమతో తీసుకువచ్చిన ఆనందోత్సాహాలను ఎంజాయ్ చేయండి. వాళ్ళతో మీ ఆనందాన్ని పెంచుకోండి. కుంభరాశి రొమాన్స్. మీ సంబంధాలలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ఈరోజు దంపతులు వారు అనవసరమైన వాగ్వివాదాలతో కాలం గడిపేస్తున్నట్లు గ్రహిస్తారు. అలాగే ఆ వాదనలు కూడా తిరిగి తిరిగి మళ్లీ మొదటికే వస్తున్నట్లు కూడా కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితిని నివారించవచ్చు. మీ భాగస్వామి యొక్క అవసరాలపై మీరు తెలివిగా ప్రతిస్పందిస్తూ ఉంటే ప్రశాంతంగా అర్థం చేసుకునేలాగా ఉండండి ప్రస్తుతానికి. కుంభరాశి కెరియర్. ఈరోజు మీకు చాలా మంచి రోజు. ఆఫీసులో కానీ చదువుల విషయంలో కానీ వివిధ కోణాల నుండి మీపై ప్రశంసల జల్లు కురుస్తోందని మీరు గమనిస్తారు. అన్నిటినీ స్వీకరించండి. ఈ అభినందనలు ప్రశంసలు న్యాయంగా మీకు చెందవలసినవే. వాటికి మీరు అర్హులే. మీరు చేసే పని పరిమాణాన్ని మీరు పొందిన రివార్డులను చూసి సంతోషంతో కాస్త వెనక్కు వాలి ఎంజాయ్ చేయవలసిన టైం ఇది. కుంభరాశి ఫైనాన్స్. ఒకవేళ మీరు ప్రజా సంబంధాల రంగంలో ఉంటే ఈరోజు మీరు విపరీతమైనంత బిజీగా ఉంటారు. ప్రస్తుతం మీరు ఉన్న మీ కరెంటు అకౌంట్ మిమ్మల్ని ఎక్స్ట్రా టైము ఓవర్ టైం పనిచేసేటట్లు మీరు గమనిస్తారు. లేకపోతే వివిధ మార్గాల గుండా మీకు క్రొత్త అకౌంట్లు ప్రాప్తిస్తూ ఉండవచ్చు. అతి ఫలవంతమైన ఉత్పాదకత కలిగి ఉన్న ఈ టైంను సరైన పద్ధతిలో మీ లాభానికే సద్వినియోగం చేసుకోండి. కుంభరాశి హెల్త్. నిరాశాపూరితమైన మీలోని వైఖరి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. రోజు జీవితంపై నిరాశాపూరితమైన దృక్పథంతో ఉన్నవారు ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. సాధారణంగా ఉండే ఆశావాదుల కంటే మీలో కోపాన్ని, ఆదుర్దాన్ని, విచారాన్ని కలిగించే అంశాలపై మాట్లాడడం కానీ ఆలోచన చేయడం కానీ మానివేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రానున్న కాలంలో ఇవి మీ అనారోగ్యానికి కారణం కావచ్చు. ఆశావాదిగా ప్రోత్సాహకరమైన దృక్పథంతో ఉండండి. అలాగే మీలో ఒత్తిడి స్థాయిని, కంగారును తగ్గించే కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనండి. అటు పిమ్మటి మీరు సంతోషకరమైన ఆనందభరితమైన జీవితాన్ని అనుభవిస్తారు. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఎవరినైతే విశ్వసిస్తున్నారో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇతరులను గుడ్డిగా నమ్మే గుణం ఉంది. అయితే ఇప్పుడో లేక మరిప్పుడో ఈ అలవాటు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ అంతరాత్మను, మనస్సాక్షిని, మీ మనోగతాన్ని బాగా వినండి. ఈ వినడం ద్వారానే మీకు విజయం లభిస్తుంది. మీనరాశి రొమాన్స్.
ఈ రోజు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తుంది, లేకపోతే ఈ ప్రణయ ప్రపంచంలో మిమ్మల్ని కాస్త బాధిస్తుంది. ఎందుకంటే మీ బాంధవ్యాలలో విడిపోవటం సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఎంతో కాలంగా రగులుకుంటున్నట్లు ఇటువంటిది జరగబోతోందని మీరు గమనించి ఉండకపోవచ్చు. ఈ వార్త మిమ్మల్ని మరీ అంతగా నిరుత్సాహపరచనివ్వకండి. ఈ పరిస్థితి నుండి మీరు తొందరలోనే కోలుకోబోతున్నారు కాబట్టి తొందరలోనే తిరిగి ప్రేమను పొందగలరు కాబట్టి. మీనరాశి కెరియర్. ఈ రోజు మీరు మీ ఉద్యోగంలో బాగా పనిచేసినందుకు వాస్తవంగా మీ అంతటి మీరే ఒక రివార్డుని ఇచ్చుకోవాలి. మీరు కఠోరమైన పరిశ్రమను చేస్తూ ఆఫీసులో అధికంగా కొన్ని గంటలను వెచ్చిస్తున్నందుకు మీకు ఒక మంచి గుర్తింపు రావాల్సిన అర్హత మీకు ఉంది. ఈ రోజు మీ భుజంపై తట్టుకోవడం మరువకండి. అలాగే మీరే ఒక చిన్న రివార్డుని ఇచ్చుకోండి. మీరు చేసిన కృషి అంతటికీ. మీ చుట్టూ ఉండేవారు మీరు చేసే శ్రమను, కృషిని మరియు మీ అంకిత భావాన్ని గుర్తించకపోయినా సరే దాని అర్థము మీరేమీ అసమర్థులని మాత్రం కాదు. మీనరాశి ఫైనాన్స్. ఈ రోజు మీ ఆర్థిక వనరుల విషయంలో మీరు కొంత అభివృద్ధిని గమనించి సంతృప్తిని చెందుతారు మంచి ఫలితాలను చూసి. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, మీరు పడే శ్రమ, గట్టి కృషి అన్నవే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో. అయితే ఈరోజు మీరు కొన్ని స్వల్పకాలిక లాభాలను కూడా చూడవచ్చు. మీరు సాధించే విజయంలో మీ అదృష్టం, మీరు చేసే శ్రమ, కృషి అన్నవి మీకు కీలకమైన సాధనాలు. ఇటువంటి అభివృద్ధికరమైన పరిస్థితులను అసలాగా తీసుకోండి. మీ అదృష్టం మీరు చేస్తూ ఉండే నిరంతర కృషి మిమ్మల్ని వెళ్ళవలసిన చోటుకి తీసుకువెళ్తాయి. మీనరాశి హెల్త్. లోతుగా ఉండే నీటి వద్దకు అతి సమీపంగా వెళ్ళకండి. మీరు ఒక మంచి నైపుణ్యం గల ఈతగాడైతే తప్ప. నీటి ప్రమాదాలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుచేత ఈరోజు మీరు నీటిని పరీక్షించే రోజు కాదు. ఇది వాస్తవంగా కానీ లేక అలంకారప్రాయంగా కానీ ఏమైనా కానివ్వండి, సహజమైన నీటి చెరువులు లేక ఇతర నీటి నిల్వలు ఉన్న చోటుకు దూరంగా ఉండండి.